మనోహరుడు, మహోన్నతుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, మనకిచ్చిన మంచి దినాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయన ఒక్కరికే చెల్లునుగాక. ఆ రక్షకుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 2వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇజ్రాయేలీలను పోగు చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాట అండి ఇది. యెహోవాయే, ఆయన తప్ప వేరొకరు లేరు. ఆయన కాక పడిపోయిన జీవితాన్ని కట్టేవాడు వేరొకడు లేడు. ఆ యెహోవాయే పడిపోయిన వారిని కట్టే దేవుడు, చెదరిపోయిన వారిని పోగు చేసే దేవుడు. నేను నమ్ముతున్నానండి, యేసుక్రీస్తు నామమున బాప్తిజం తీసుకుని రక్షణ పొందిన తరువాత చెదిరిపోయిన జీవితాలెన్నో, పాడైపోయిన జీవితాలెన్నో యేసుక్రీస్తు ప్రభువు కట్టారు, చెదిరిపోయిన వారిని పోగు చేశారు. నా జీవితంలో, నా సేవా పరిచర్యలో నేను చూసినంత వరకు అనేకులు. ఎందుకంటే యెహోవాయే యెరూషలేమును కట్టే దేవుడు. ఒకవేళ నువ్వు పాపం చేసి, అతిక్రమం చేసి, అవిధేయత వలన దేవునికి దూరం అయిపోయినా, ఆ రక్షణకర్త అయిన దేవుడు మరలా నిన్ను తన కౌగిలిలో చేర్చుకుని, ఆ దేవుడే, ఆ ఒక్క దేవుడే నిన్ను మరలా తిరిగి కట్టేవాడు. ఆ యెహోవాయే నిన్ను కట్టేవాడు, ఆ యెహోవాయే నిన్ను సంస్కరించేవాడు, ఆ యెహోవాయే నీ సమస్యలను పరిష్కరించే దేవుడు, ఆ యెహోవాయే నిన్ను ఆశీర్వదించే దేవుడు, ఆ యెహోవాయే నిన్ను నూతన హృదయంతో, నూతన మనసుతో నింపే దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు తన సేవా పరిచర్యలో అనేక మంది చెదిరిపోయిన వారిని ఆయన బాగు చేసిన గొప్ప దేవుడు కదా. వారి దగ్గరికి వెళ్ళి, మరి లాజరు సమాధి దగ్గరికి ఆయన వెళ్ళారు. 38 సంవత్సరాలు రోగిగా ఉన్న ఆ బెతస్దా కోనేటి దగ్గరికి ఆయన వెళ్ళారు. ఆ గెరాసేనీల దేశంలో సమాధుల్లో పడున్న ఆయన దగ్గరకు, ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి పనిగట్టుకుని, ఆ ఒక్క వ్యక్తి కోసమే అతనికి విడుదల ఇవ్వటానికి. అతని బ్రతుకు చెదిరిపోయింది, అతని బ్రతుకు కూలిపోయింది, అతని కుటుంబం కూలిపోయింది. ఆ ఒక్కరిని నిలబెట్టడానికి గలిలయ సముద్రాన్ని మొత్తం దాటి వెళ్ళిన దేవుడు ఆయన. ఆ దేవుడు మారని దేవుడు. ఈ దినాన్న నువ్వెక్కడున్నా కానీ, నువ్వు ఒక్కడవే ఉన్నా నీ కోసం ఆయన వస్తారు. నీ చెదిరిపోయిన జీవితాన్ని ఆయన కడతారు, నీ పడిపోయిన కుటుంబాన్ని నిలబెడతారు, నువ్వు పోగొట్టుకున్న నైతిక విలువలు ఆయన మరలా తిరిగి అనుగ్రహిస్తారు ఆయన. అంతేకాదు, చెదిరిపోయిన వారిని పోగు చేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కడదామని వారందరూ నిర్ణయించుకున్నారు. ఎందుకు కడదామనుకున్నారు బాబేలు గోపురం? ఒకవేళ మరలా ప్రళయం వస్తే, నీటి జల ప్రళయము వలన మరలా భూమంతా నాశనమైపోవలసి వస్తే, మనందరం ఒకచోటే ఉండి ఆ జల ప్రళయాన్ని తప్పించుకుందామనేది మొదటి మాట. రెండవది, మనందరం ఒక్కచోటే ఉండి ఇంకా ఎవరైనా మన మీదకి వస్తే విజయం సాధిద్దామనేది రెండవ మాట. అయితే దేవుడు విస్తరించమంటే వారు ఒక్కచోట ఉండటం వలన వారిని చెదరగొట్టాడు, వారి భాషలు తారుమారైపోయినాయి. అయితే నూతన నిబంధన అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మేడ మీద ఆయన అక్కడున్న వారందరినీ పోగు చేసి, ఆ పేతురు ఇచ్చిన ఒక్క ప్రసంగంతో 3000 మందిని రక్షించి, అందరూ అన్య భాషలు మాట్లాడి, రకరకముల భాషలతో అక్కడ సంభాషిస్తూ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువని అక్కడ చెదిరిన వారిని అందరినీ కలిపిన దేవుడు యేసు ప్రభు. నువ్వు ఎక్కడ చెదిరిపోయావో, నీ కుటుంబం ఎటు చెదిరిపోయిందో, తల్లొక చోట, పిల్లొక చోట, తండ్రి ఒక చోట, రకరకాలుగా ఉన్నారా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను పోగు చేసే దేవుడు ఒక ఆయన ఉన్నారు. 107వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది, తూర్పు నుండి పడమర నుండి, ఉత్తరము నుండి దక్షిణము నుండి పోగు చేయబడిన వారు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని స్తోత్రగానము చేస్తారు. నువ్వు నిశ్చయంగా దేవుని వైపు చూడు. నువ్వు తూర్పునున్నా, పడమరనున్నా, ఉత్తరనున్నా, దక్షిణాన్నున్నా, నీ కుటుంబం ఏ దిక్కులో ఉన్నా, మిమ్మల్ని అందరినీ పోగు చేసి
యెహోవా మంచివాడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని స్తోత్రగానం నీ గృహంలో నుండి, నీ గుండెల్లో నుండి వచ్చేటట్టుగా చేసే దేవుడు యెహోవాయే. ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడి వల్లే సాధ్యం అండి ఇది. ఇంకెవ్వరు చెదరిన నిన్ను పోగు చేయరు. చెదరగొడదామని చూస్తారు, నువ్వు మంచిగా ఉంటే నిన్ను చెదరగొడదామని చూస్తారు, కానీ కట్టే దేవుడు, పోగు చేసే దేవుడు యేసుప్రభు ఒక్కరే. నీ ఆనందంలో నువ్వు రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ వస్తారు, అన్నీ పోయిన తర్వాత వాళ్ళందరూ చెదిరిపోతారు, నిన్ను చెదరగొడతారు. నీకు కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, నువ్వు నిందల్లో ఉన్న, అవమానంలో ఉన్నా, నువ్వు యేసయ్య వైపు చూస్తే నిన్ను పోగు చేసే దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన యెహోవాయే. ఈ మాటతో ధైర్యం తెచ్చుకో, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ఈ వాగ్దానం ద్వారా నువ్వు చెదిరిపోతే పోగు చేయబడు, దేవునిలో కట్టబడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడవు నీవే ప్రభువా. ఎందరైతే చెదరిన గుండెల్లో ఉన్నారో, ఎందరైతే ప్రభువా చెదిరిన పరిస్థితులలో ఉన్నారో, వారిని పోగు చేసి వారిని కట్టు ప్రభువా. వారి కుటుంబాలని కట్టు తండ్రి, వారి పరిస్థితులను కట్టు తండ్రి. దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.